హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి సైకాలజీ ఉచిత టెస్ట్ సిరీస్ మన యాప్లో నిర్వహించబోతున్నాం. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు ప్రశ్నాపత్రం సిద్ధంగా ఉంటుంది. అది సెప్టెంబర్ 1 నుంచి 20 వరకు. మరి ఎవరు రాయాలి, ఎవరికి అవకాశం ఉంది, ఎవరు రాయాల్సిందే ఖచ్చితంగా అనే విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం. మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్లో రాబోయే 40 రోజుల్లో టెట్ పరీక్ష ఉంది. మరి తెలంగాణలో కూడా నవంబర్లో టెట్ నోటిఫికేషన్ ఉంది. జనవరిలో మనకి ఎగ్జామ్ కూడా ఉండబోతుంది. అంటే టెట్లో సైకాలజీ ఎంత కీలకం అంటే డిఎస్సిలో కూడా మళ్ళీ సైకాలజీ ఉంటుంది. అదే ఆంధ్రప్రదేశ్ వారికి మళ్ళీ డిఎస్సిలో 8 మార్కులకి ఇదే సిలబస్ ఉంటుంది. మీకు తెలుసు, టెట్లో తక్కువ మార్కులు రావడం ద్వారా తెలంగాణలో ఎంతోమంది పాయింట్ వాల్యూస్తో ఉద్యోగాన్ని కోల్పోతున్నారు. కాబట్టి టెట్లో కీలకమైనటువంటి సైకాలజీ 30 మార్కులకు సంబంధించి అన్ని పుస్తకాల్లో ఉన్న సమగ్ర సమాచారంతో కూడినటువంటి పుస్తకం మార్కెట్లో అందుబాటులో ఉంది. చాలామంది విజేతలు ఆ పుస్తకాన్ని ఎన్నుకున్నారు, చదువుకుంటున్నారు, ప్రాక్టీస్ బిట్స్ చేస్తున్నారు. మీకు తెలుసు, తెలంగాణకు సంబంధించి 4 పుస్తకాలు, ఆంధ్రప్రదేశ్ తెలుగు మరియు సంస్కృత అకాడమీకి సంబంధించి సైకాలజీకి సంబంధించి చాలా పుస్తకాలు విడుదలయ్యాయి. అన్నిట్లో సమగ్రంగా ఉన్నటువంటి సమాచారాన్ని సిలబస్ ఆధారంగా మరియు గత ప్రశ్నాపత్రాల సరిని ప్రశ్నలను విశ్లేషిస్తూ ఆ పుస్తకం రాయబడింది. కాబట్టి ఖచ్చితంగా ఆ పుస్తకం మీరు ప్రిపేర్ కండి. సెప్టెంబర్ 1 నుండి పరీక్షలు 20 రోజుల పాటు ఉంటాయి. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు మనకు పరీక్ష ఉంటుంది. తర్వాత గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. మరియు దానికి సంబంధించిన సిలబస్ పీడిఎఫ్ను కూడా మనం మన టెలిగ్రామ్ గ్రూప్లో అందించబోతున్నాం. ఒక్కసారి షెడ్యూల్ని కనుక చూస్తే, మరి ఈ షెడ్యూల్లో డిప్యూటీ డిఓ వాళ్ళు పాల్గొనాలి, టెట్ అభ్యర్థులు, డిఎస్ అభ్యర్థులు, స్కూల్ అసిస్టెంట్, ఎన్జిటి మరియు ఏపీ మరియు తెలంగాణ అభ్యర్థులు, మరియు డైట్ బీఈడి లెక్చరర్స్ నోటిఫికేషన్ రాబోతుంది తెలంగాణలో. అక్కడ కూడా సైకాలజీ కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ సిలబస్ను ఫాలో అయ్యి ఖచ్చితంగా 30కి 1 మార్కు తగ్గితే పరీక్షలో మీరు చాలా వెనుకబడ్డట్టు లెక్కగా భావించి మీరు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. సీరియస్గా తీసుకొని రాయాలి. ఎందుకంటే సైకాలజీలో చాలా మందికి 30కి 30 ఉన్నాయి. టెట్లో ఒక్కొక్కరికి 130 మార్కుల పైన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. మరి వాటిని పరిగణలోకి తీసుకొని మీరు పోటీలో ఉండాలంటే ఖచ్చితంగా పరీక్షలు రాయాలి, 30కి 30 సాధించాలి. ప్రతిరోజు విజేతల యొక్క మార్కులు మన టెలిగ్రామ్ గ్రూప్లో ఖచ్చితంగా మనం అందించడం జరుగుతుంది. కాబట్టి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో కనుక మీరందరూ కనుక ఆ రిజల్ట్ల విజేతలు కనుక మీరుంటే మీకు జాబ్ వచ్చినట్టే, కాన్ఫిడెన్స్ వచ్చినట్టే. మరి మీకు తెలుసు, టెట్ సైకాలజీ ఫ్రీ టెస్ట్ సిరీస్ డే వైజ్ సిలబస్ సెప్టెంబర్ 1 నుంచి 20 వరకు ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు. మీకు తెలుసు, ఒక్కరోజు కూడా ప్రశ్నాపత్రం ఆలస్యం కాదు. మీరు సీరియస్ అభ్యర్థులు అయితే 7 o'clock సిద్ధంగా ఉండేది. అది కూడా సెప్టెంబర్ 1 నుండి. మరి మీకు తెలుసు, మన పుస్తకం ఏపీ టెట్కి సంబంధించి పుస్తకం సమగ్రమైనటువంటి పుస్తకం మార్కెట్లో ఉంది. మీరు మన యాప్ ద్వారా కూడా పుస్తకాన్ని తీసుకోవచ్చు, ఆర్డర్ పెట్టుకోవచ్చు, నేరుగా మీ ఇంటికి వస్తుంది. మరి టెస్ట్ 1లో భాగంగా మీకు తెలుసు సిలబస్ సెప్టెంబర్ 1 రోజు మీకు తెలుసు బాల్య దశ అర్థం నిర్మాణం. టెట్ సిలబస్లో మొదటగా బాల్య దశ నిర్మాణం మరియు బహుళ బాల్యం యాడ్ చేయడం జరిగింది. ప్రశ్నలు వస్తున్నాయి, చాలా మంది చేయలేకపోతున్నారు. కాబట్టి బహుళ బాల్యం, సామాజికీకరణం మరియు సామాజికీకరణను ప్రభావితం చేసే అంశాలు, పిల్లల పెంపకంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు టెస్ట్ 1లో పొందుపరచడం జరిగింది. మరి రెండో టెస్ట్ తీసుకుంటే సెప్టెంబర్ 2న ఉంటుంది. పెరుగుదల వికాస సూత్రాలు మరియు వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు, ఇవన్నీ కూడా. నెక్స్ట్ థర్డ్ టెస్ట్ తీసుకుంటే టెస్ట్ 3 వికాసంలో దృక్కోణాలు మరియు వాటి మధ్య సంబంధాలు, మరియు భౌతికపరమైన, చలనాత్మకమైన, ఉద్వేగపరమైన, సాంఘికపరమైన, నైతికపరమైన, భాషాపరమైన అంశాలు ఏ దశలో, శైశవ దశ, పూర్వ బాల్య, ఉత్తర బాల్య, కౌమార, యవ్వనారంభ దశల్లో ఎన్ని అంశాలు ఎలా ఉంటాయో మనం పరీక్షలో చర్చించబోతున్నాం. మరియు టెస్ట్ 4లో తీసుకుంటే శాస్త్రవేత్తల సిద్ధాంతాలందరినీ కూడా పియాజే నుంచి మొదలుకొని ఎరిక్సన్ వరకు పూర్తిగా ఉంటాయి. మరియు టెస్ట్ 5 సిలబస్ వైయక్తిక భేదాలు రకాలు, వైయక్తిక భేదాల్లో ప్రజ్ఞ, సహజ సామర్థ్యము, సృజనాత్మకత మరియు ఇవన్నీ అంశాలు కూడా ఉంటాయి. అభిరుచులు, ఆలోచన, అతి సంజ్ఞానాత్మకత, దాన్ని స్వబుద్ధి అంటారు, వైఖరులు, అలవాట్లు, వివేచన, సృజనాత్మకత. మరి టెస్ట్ 6 సెప్టెంబర్ 6 ఇక్కడ మూర్తి మొత్తం టోటల్గా ఉంది. దాంట్లో అనుబంధంగా ఉన్నటువంటి సర్దుబాటు, మానసిక ఆరోగ్యం,
కుంటనం మరియు ఆత్మభావన రకాలు అనేటువంటి అంశం. నెక్స్ట్ టెస్ట్ 7 తీసుకుంటే వ్యక్తిని అధ్యయనం చేసే మొత్తం పద్ధతులు మరియు చాలా మంది పరిశీలన పద్ధతి, ఇంటర్వ్యూ పద్ధతి, ప్రశ్న పద్ధతి, అనెక్టోడల్ రికార్డ్, సంకీర్ణ పద్ధతి, అనుధైర్య పద్ధతి వీటిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. వికాసంలో విపత్తులు, మైలురాలను నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. మరి టెస్ట్ 8 చూస్తే చిన్నగా అనిపిస్తుంది, కానీ దీంట్లో అనేక పద్ధతులు పెట్టడం జరిగింది సిలబస్లో. దత్తాంశ పరిశోధన పద్ధతులు చాలా రకాలు ఉంటాయి మరియు అనుబంధంగా చర్యాత్మక పరిశోధన అనేటువంటిది మీ మెథడ్లో ఉన్నప్పటికీ సిలబస్లో పెట్టడం జరిగింది, ఎగ్జామ్లో వస్తూ ఉన్నాయి. మరి టెస్ట్ 9 తీసుకుంటే అభ్యసనం టోటల్ సిలబస్ మరియు ప్రత్యక్షము భావనలు కేవలం ఏపీ వారికి మాత్రమే ఉంటుంది. మరి అభ్యసన సిద్ధాంతాలు మీకు అందరికీ తెలుసు, ఈ సిద్ధాంతాలపైన ప్రశ్నలు ఎన్ని వస్తున్నాయో. నెక్స్ట్ టెస్ట్ 11 తీసుకుంటే అభ్యసన బదలాయింపు రకాలు, సిద్ధాంతాలు, వక్రరేఖ. కొన్ని టాపిక్లు చిన్నగా, కొన్ని టాపిక్లు పెద్దగా పెట్టడం జరిగింది, ఎందుకంటే మీ సిలబస్ పూర్తి కావాలనే ఉద్దేశంతో. నెక్స్ట్ టెస్ట్ 12 స్మృతి విస్మృతి. చూస్తే ఒకటే లైన్, ఒకటే పదం, కానీ చాలా అంశాలు. స్మృతిలోని రకాలు, స్మృతిని పెంచే పద్ధతులు, స్మృతిలోని ప్రక్రియలు, స్మృతిలోని అంశాలు, విస్మృతి గల కారణాలు, విస్మృతి పట్టిక మరియు ప్రేరణ, బ్లూమ్స్ వర్గీకరణ. టెస్ట్ 13 సిలబస్ ఇదంతా కూడా థర్డ్ సెక్షన్ సంబంధించి, పెడగాజీకి సంబంధించి, మరి దీంట్లో ప్రత్యేక అవసరాలు, సమ్మిళిత విద్య, ఇవన్నీ మళ్ళీ మీకు డిఎస్సిలో సేమ్ సిలబస్ ఉంటుంది. దీన్ని మీరు విస్మరించరాదు. ఒక్కసారి బేస్ వేస్తే పకడ్బందీగా వేయాలి, మళ్ళీ చదివే అవసరం లేకుండా వేయాలి. నెక్స్ట్ థర్డ్ సెక్షన్లో బాగా ఇవన్నీ కూడా ప్రాజెక్టు, అన్వేషణ, కృత్యాధార పద్ధతులు కూడా వీటికి సంబంధించిన పీడిఎఫ్ మన టెలిగ్రామ్లో మరియు యాప్లో పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ టెస్ట్ 15 సిలబస్ బ్రూనర్ మరియు అనుభవాత్మక అభ్యసనం, అన్వేషణాత్మక అభ్యసనం. చిన్నవే ప్రశ్నలు, చిన్నవే కానీ టాపిక్లు చిన్నవే, కానీ ప్రశ్నలు చాలా టఫ్గా, కన్ఫ్యూజన్గా, మీరు చదవనట్టుగా కొత్తగా ఇస్తున్నాడు. ఇవన్నీ కూడా థర్డ్ సెక్షన్లోని అంశాలు. చూడండి, ఇక్కడ 19th టాపిక్, మేజర్ టాపిక్, మళ్ళీ డిఎస్సిలో కనిపించే టాపిక్. ఎన్సిఎఫ్ 2005, ఆర్టీ 2009, ఎన్ఈపి 2020, ఐసిటి ఏ మరియు బి. పుస్తకంలో ఒకటి, ఎగ్జామ్లో ఒకటి వస్తున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలా వచ్చినా మీరు చేసే విధంగా మన పుస్తకంలో రాయడం జరిగింది, మరి క్లాస్లలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరియు సిసిఈ మరియు బాలల హక్కులు, అదనంగా ఏపీ ప్రభుత్వ పథకాలు పుస్తకంలో యాడ్ చేయలేదు, ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ పథకాలు రాబోతున్నాయి. ఫస్ట్ వరకు చాలా ప్రభుత్వ పథకాలు వస్తాయి, కాబట్టి అన్నిటినీ ఒక పీడిఎఫ్ రూపంలో ఉచితంగా మనం అందించబోతున్నాం, మరి యూట్యూబ్లో వీడియో రూపంలో చెప్పబోతున్నాం. మరి చివరి పరీక్ష మీకు తెలుసు, సైకాలజీ గ్రాండ్ టెస్ట్ అంటే మొత్తంగా విడివిడిగా నేర్చుకోవాలి, సెక్షన్ వైజ్గా రాస్తాం, మరి గ్రాండ్ టెస్ట్ రాయాలి. కాబట్టి మీరందరూ కూడా రాస్తారు, నాకు నమ్మకం ఉంది. కాకపోతే మరి ఎక్కడ రాయాలి అంటే ఒక్కసారి సింపుల్గా మీరు ఆలోచిస్తే మీకు తెలుసు, మన యాప్ ఒక లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది, ప్రతి వీడియో లింక్ కింద ఉంటుంది. మీకు తెలుసు, ఉభయ రాష్ట్రాల్లో సైకాలజీకి సంబంధించి విద్యార్థులందరూ, విజేతలందరూ మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని క్లాసులు వింటున్నారు. క్లాసులు వింటే కన్ఫ్యూజన్ పోతుంది, ధైర్యం వస్తుంది, షార్ట్ కట్ టెక్నిక్స్ వస్తాయి, సిలబస్ ఏమిటి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, మరి ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలియకపోతే ఎంత చదివినా లాభం ఉండదు. పరీక్షలో ప్రశ్నలు ఎలా వస్తాయో తెలియదు. కాబట్టి వేల ప్రశ్నలు ఎగ్జామ్లో పెట్టడం జరిగింది. క్లాసులు వినండి. ఇది మన సైకాలజీ, ఏపీ టెట్ సైకాలజీ కోర్స్. దీంట్లో అంతా సిలబస్ ప్రకారం అరేంజ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ క్లాసులు సిద్ధంగా ఉన్నాయి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వినవచ్చు, నేరుగా క్లాసులు ఎగ్జామ్ రాయవచ్చు. ఏ డౌట్లు ఉన్నా మన యాప్లో చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టవచ్చు. మరి ఇది కాంటెంట్ తీసుకుంటే మన క్లాస్లో కనుక చూస్తే లైవ్ క్లాసులు కూడా ఉంటాయి. టెట్ డిఎస్సి సైకాలజీ ఫుల్ కోర్స్ సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 ఈ విధంగా మనకు సెక్షన్ వైజ్గా అరేంజ్ చేయడం జరిగింది. వెంటనే పరీక్షలు ఉంటాయి. కాబట్టి వినండి, పుస్తకం చదవండి, ప్రాక్టీస్ చేయండి. ఏ అనుమానాలున్నా మన యాప్లో మెసేజ్ పెట్టడం మర్చిపోవద్దు. కాబట్టి మరి మీరు పుస్తకాన్ని నేరుగా మన యాప్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. మన పుస్తకం కూడా ఇక్కడ సిద్ధంగా ఉంది. మరి అంతేకాకుండా డిఎస్సికి నేరుగా ప్రిపేర్ అయ్యేవారు, దానికి సంబంధించిన సైకాలజీ పర్స్పెక్టివ్స్ కోర్స్ కూడా ఉంది. ఎక్కువ మంది వింటున్నారు, చదువుతున్నారు, పోటీలో ఉన్నారు.
అందుకంటే మార్కులు ఎక్కువ సాధిస్తున్నారు. మీరు పోటీలో ఉన్నారన్నా, గతంలో మీకు తెలుసు 2018 డిఎస్సిలో ఏం జరిగిందో, ఏ ప్రశ్నలు వచ్చాయి, ఎలా వచ్చాయి, ఏ పుస్తకాలు చదివారు. కాబట్టి మంచి కోర్స్ ఉంది, పుస్తకం ఉంది, మన యాప్లో మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు. నేరుగా పుస్తకం ఇంటికి వస్తుంది, క్లాసులు ఎప్పుడైనా వినవచ్చు. కాబట్టి మీరు అందరూ కూడా పరీక్షలు రాస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు పోటీలో ఉండాలన్నా ఖచ్చితంగా మీరు పరీక్షలు రాయాల్సిందే. మరియు మీరందరూ కూడా చూస్తూ లైక్ చేయడం, షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. తాజా నిజ వార్తలతో కూడిన సమాచారం కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన యాప్ను డౌన్లోడ్ చేయండి. పరీక్షలకు సిద్ధంగా రెడీగా ఉండండి. బైక్ మార్క్స్ సాధించండి. ఏ అనుమానాలు ఉన్నా సరే మన యాప్ ఉందనే విషయాన్ని మర్చిపోవద్దు. ఆల్ ది బెస్ట్.